హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు B3 ఛానల్. అమృత్సర్ భారతదేశంలో పంజాబ్లోని ఒక ముఖ్యమైన నగరం. అమృత్సరే కాదండి, పంజాబ్లో చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. పర్యాటక ప్లేసెస్ లాగా కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి నగరం. ఇక్కడికి దేశ విదేశాల నుండి చాలామంది చూడడానికి వస్తూ ఉంటారు గోల్డెన్ టెంపుల్కి. అమృత్సర్ అనగానే మనకు గోల్డెన్ టెంపుల్ గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ ఓన్లీ గోల్డెన్ టెంపులే కాదండి, మన రామాయణానికి సంబంధించినటువంటి చాలా విశేషమైనటువంటి తీర్థస్థలాలు ఇక్కడ ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయము రామాయణంలోని చాలా సన్నివేశాలకు చాలా అతీతంగా ఉంటాయి. ఆ పురాణ కథలోని ఎన్నో సన్నివేశాలు మనము ఎప్పటికీ మర్చిపోలేము. రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి నుంచి మొదలుకొని సీతారాముల యొక్క కుమారులైన లవకుశుల వరకు మనకు రామాయణం తెలిసిందే. వాల్మీకి, సీత, లవకుశులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన క్షేత్రం మనకు పంజాబ్లో కనబడుతుంది. ఈ క్షేత్రమే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఈ క్షేత్రాన్ని రామతీర్థ క్షేత్రము అని అంటారు. శ్రీరామచంద్రుని వనవాసం పూర్తి అయిన తర్వాత రాముడు సీతాదేవిని తీసుకొని మళ్ళీ అయోధ్యకు చేరుకుంటాడు. అయోధ్యకు చేరుకున్న వెంటనే అనుకోని పరిస్థితుల వల్ల సీతాదేవిని మళ్ళీ అడవులలో వదిలేయాల్సి వస్తుంది. సీతాదేవి గర్భవతి అన్న విషయం తెలిసి కూడా శ్రీరాముల వారు అడవులలో వదిలేసి వస్తారు. అప్పుడు సీతాదేవికి వాల్మీకి అడవులలో తనకు ఆశ్రయాన్ని ఇస్తారు. ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి ప్లేసే ఈ రామతీర్థం అండి. ఈ క్షేత్రాన్ని వాల్మీకి తీర్థం అని కూడా అంటారు. మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేసు లవకుశల పాఠశాల. వాల్మీకి గారు లవకుశలకు ఇక్కడ విద్యాబోధన చేశారు. మనం చాలా ప్లేస్లలో చూస్తూ ఉంటాం కదండి, రాళ్ళతో ఇల్లు కట్టినట్లయితే నిజమైన ఇల్లు కట్టుకుంటారని. ఈ విధంగా మా సార్ కూడా ఇల్లు కట్టడానికి ట్రై చేస్తున్నారన్నమాట. వేరే వాళ్ళు కూడా అలా కడుతూ ఉంటే తను కూడా అక్కడ కడుతున్నారు. మీకు తెలియని కథ ఒకటి ఉందండి. కుష అనే బాబుకి సీతాదేవి గారు జన్మనివ్వలేదు. వాల్మీకి గారు ఈ యొక్క యజ్ఞకుండంలో కుష అనే బాబుకి ప్రాణం పోసారట. అసలు మామూలుగా మనం సీతాదేవికి ఇద్దరు కుమారులని తెలుసు మనకు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి గుడి సీతమ్మ వారిది. సీతమ్మ వారి లోపల చూడండి ఎంత మంచిగా ఉందో విగ్రహము. ఎంత అసలు నిజంగా అమ్మవారండి, చాలా శక్తిగల అమ్మవారని చాలామంది ఇక్కడికి వస్తుంటారు. అక్కడ చూడండి చిన్న చిన్న బొమ్మలు పెట్టారు. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు వచ్చి అమ్మవారిని సంకల్పం తీసుకొని అక్కడ అలాంటి బొమ్మలు పెట్టినట్లయితే వాళ్ళకి తొందరలోనే పిల్లలు పుడతారని, లేదా అబ్బాయో అమ్మాయో అంటే పర్టికులర్గా అమ్మాయే కావాలి అని కోరుకున్నా ఇక్కడ వాళ్ళకి పిల్లలు పుడతారని అందరూ నమ్మకంతో ఇక్కడికి వస్తారంట అండి. ఇది మనకు తెలియని విషయము. ఈ గుడి ఉందన్న విషయం కూడా మనకు తెలియదు. నేను వెళ్ళినప్పుడు ఈ గుడిని దర్శించుకున్నాను, చాలా సంతోషం అనిపించింది. ఈ యజ్ఞకుండలోనే కుషకు వాల్మీకి గారు ప్రాణం పోసారట. చూస్తున్నారు కదా, ఎంతో పురాతనమైనటువంటి గుడి అండి. కానీ ఇప్పటివరకు చాలా బాగా నీట్గా పెట్టారు. అమ్మవారిని చూడండి, అసలు అమ్మవారి అలంకరణ ఎంత బాగా ఉందో, చాలా బాగా చేశారండి. ఇక్కడ అమ్మవారికి ప్రసాదాలు ఎక్కుతాయి. ఎవరైనా మన్నత్ అంటే కోరిక కోరిన వాళ్ళు పిల్లల బొమ్మలు తీసుకొచ్చి అలా అమ్మవారికి సమర్పించుకుంటారంట. అప్పుడు ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ అందరూ నమ్ముతారండి. ఇక్కడ లోపల కూడా చాలా షాపులలో ఇలాంటి బొమ్మలు, డాల్స్ అమ్ముతారండి. చిన్నవి పెద్దవి తమకు తోచిన అమౌంట్లో వాళ్ళు కొనుక్కోవచ్చని రకరకాల బొమ్మలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఈ రామతీర్థం చాలా పెద్ద ప్లేస్లో ఉందండి. కోనేరు కూడా ఉంటుంది, చాలా పెద్దది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి 4 దారులు ఉన్నాయండి. 4 వైపుల నుంచి కూడా లోపలికి ఎంట్రీ ఇవ్వచ్చు. వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉందండి. నైట్ వర్షం పడింది, చాలా హ్యాపీగా ఉండి. లేకపోతే అక్కడ ఎండలు కూడా చాలా ఉంటాయి పంజాబ్లో. చాలా చల్లగా ఉండింది. ఈరోజు మేము వెళ్ళినప్పుడు అంత ఎక్కువగా పబ్లిక్ లేదండి, ఎందుకంటే వర్కింగ్ డేస్. మండే రోజు వెళ్ళాము మేము. పంజాబ్లో మేము సండే ఉన్నాము, ఇక్కడికి మండే వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. చాలా మంచి మంచి విగ్రహాలతో కూడుకున్నటువంటి ఆలయాలు లోపల చాలా ఉన్నాయండి.
రామాయణం సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తుల గుడులన్నీ ఇక్కడ ఉన్నాయండి. వాళ్ళ యొక్క శిల్పాలు కూడా చాలా మంచిగా చెక్కి ఉన్నాయి. కలర్ఫుల్ శిల్పాలండి ఇవన్నీ. చాలా బాగా వాటికి పెయింట్ వేసి చూడముచ్చటగా ఇక్కడ పెట్టారు. నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన యొక్క దేశ సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, దేవాలయాల గురించి మీకు వీడియో చేసి పెట్టాలనుకుంటున్నాను. ఇది నా యొక్క ప్రయత్నం మాత్రమే. మీకు నా యొక్క వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా శ్రీరాముల వారు అశ్వమేధ యాగం చేస్తారు. ఈ యాగంలో ఒక భాగంగా ఒక గుర్రాన్ని స్వేచ్ఛగా వదిలివేస్తారు. ఆ అశ్వమేధము అంటే ఆ యొక్క గుర్రము అడవిలో వెళ్తున్నప్పుడు దాన్ని ఎవ్వరూ ఆపవద్దని ఒకటి ఉంటుందన్నమాట. కానీ సీతాదేవి కుటీరం దగ్గరికి ఈ యొక్క అశ్వం వస్తుంది అంటే అడవిలోకి. అప్పుడు అక్కడ లవకుశలు ఈ అశ్వాన్ని పట్టుకుంటారు. ఆ గుర్రము ఎంత దూరం తిరుగుతుందో ఆ తిరిగిన ప్లేస్ అంతా కూడా రాముల వారికి చెందుతుంది అన్నమాట. ఇది వాళ్ళ యొక్క ధర్మానికి సంబంధించినటువంటి ఒక నియమము. అయితే ఈ గుర్రము అడవిలో తిరుగుతున్నప్పుడు లవకుశలు ఈ గుర్రం బంధిస్తారు. ఈ యొక్క అశ్వాన్ని ఎవరైతే బంధిస్తారో వారు రాముల వారి యొక్క సైన్యంతో యుద్ధం చేసి గెలిచినట్లయితే ఆ రాజ్యం మొత్తం కూడా గెలిచిన వాళ్ళకి దక్కుతుంది. ఇది ఒక నియమం. ఈ రామతీర్థంలోనే లవకుశలు ఈ అశ్వాన్ని బంధిస్తారు. ఈ బంధించినటువంటి అశ్వాన్ని విడిపించడానికని రాముల వారి సైన్యం వస్తుంది. ఆ సైన్యాన్ని లవకుశలు తమ యొక్క పరాక్రమంతో వారిని ఓడిస్తారు. తరువాత ఆంజనేయులు వస్తారు. ఆంజనేయుల్ని కూడా వారు తమ యొక్క పరాక్రమంతో, తమ యొక్క శక్తులతో ఆంజనేయుల్ని కూడా ఓడిస్తారు. ఇప్పుడు నేను చెప్పిన కథలో అశ్వమేధాన్ని ఎక్కడైతే బంధిస్తారో ఆ ప్లేస్ కూడా మనకు పంజాబ్లోనే కనిపిస్తుంది. అక్కడ దుర్గాదేవి టెంపుల్ ఉంటుంది. ఆ ప్లేస్ అక్కడ ఉందన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న టెంపుల్ మాత్రం వాల్మీకి గారి ఉన్నటువంటి ఆశ్రమం యొక్క టెంపుల్. ఇక్కడ రామతీర్థము అని అంటారు దీనిని. ఇందులో సీతాదేవికి ఆశ్రమం ఇచ్చిన ప్లేస్ అండ్ లవకుశులకు జన్మనిచ్చినటువంటి ప్లేస్. చూస్తున్నారు కదా మీరు. ఈ విగ్రహాలన్నింటిని చూస్తే చాలా ముచ్చటగా వేస్తుందండి. సీతాదేవి గారు ఎలా అయితే వివాహం చేసుకున్న తర్వాత ఎలా ఉన్నారో, ఈ మొసలి నుంచి లోపల గుఫలాగా వెళ్తే అక్కడ లోపల అన్ని విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక కథలాగా చిత్రీకరించినట్టుగా ఈ విగ్రహాలన్నీ ఉంటాయండి. చూశారు కదా, హనుమంతుడు, దుర్గాదేవి, వాల్మీకి, రామాయణంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, లవకుశలు అన్ని విగ్రహాలు మనకు ఇందులో కనబడుతూ ఉంటాయి. అమ్మవారి విగ్రహం చూడండి, పాలరాతితో ఎంత అందంగా ఉందో. చూస్తున్నారు కదండి ఈ ఆలయం ఎంత బాగా ఉందో. అసలు ఎలా కట్టారో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద ఆలయము, అన్ని గోపురాలతో, ఒక్కొక్క గోపురంలో ఒక్కొక్క దేవాలయం అండి. చాలా బాగా కట్టారు. చాలా పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రదేశం ఇది. కోనేరు లోపల చాలా పెద్దగా ఉంటుంది. ఇది వాల్మీకి టెంపుల్ అండి. లోపల చాలా పెద్ద ప్లేస్ అండి వాల్మీకి టెంపుల్. విగ్రహం కూడా చాలా బాగుంటుంది. ఈ దేవాలయంలో చాలా పవిత్రమైనటువంటి గ్రంథాలు క్షేమంగా భద్రపరిచారు. అందులో కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అందుకే ఇక్కడ ప్రజలు ఈ దేవాలయానికి 200 మీటర్ల చుట్టుప్రక్కల వరకు ఎటువంటి పొగాకైనా, మాంసం అలాంటి వస్తువులు ఇక్కడ విక్రయించబడదు. ఎవరు తీసుకోరు కూడా. చూస్తున్నారు కదా, ఈ దేవాలయం వాల్మీకి దేవాలయం అండి. చాలా నీట్గా, చాలా అందంగా రూపుదిద్దారు. ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు లాంటి ఒక వ్యక్తి మనకు ఇప్పుడు ఈ గుడి గురించి కొన్ని విశేషాలు చెప్తారు. మీరు అతని మాటల్లోనే వినండి. అతను హిందీలో చెప్తాడండి, అర్థం చేసుకోండి. महर्षि वाल्मीकि भगवान जी ने राम जी के जन्म से 10,000 साल पहले रामायण की रचना की थी और सीता माता जी ने वनवास काटा था इधर जी। इधर वाल्मीकि जी का आश्रम था। जब इधर लक्ष्मण जी सीता माता जी को जंगल में छोड़ के गए तो उस टाइम पे सीता माता जी गर्भ में थी।
वाल्मीकि भगवान जी ब्रह्मांड करते करते गए तो उन्होंने क्या देखा कि सीता माता जी जंगल में घूम रहे हैं। इन्होंने धर्म की पुत्री बना के अपने पास ले आए, इधर लाके सीता माता जी की कुटिया डाल दी। कुछ समय पर लव पैदा हुए। सीता माता जी लव के पोतरे धोने के कपड़े धोने के लिए रावी पे आए। इधर रावी चलती थी जो पहले, अभी जो बॉर्डर पे चलेगी रावी, तो रावी पे पोतरे धोने के लिए कपड़े धोने के लिए आइए। तो महर्षि वाल्मीकि जी के पास लव को लौटा कर आ गए वापसी। तो जब उन्होंने नीचे आके क्या देखा कि एक बांदरी मरिया बच्चा पेट के साथ लटका के चल रही है। उन्होंने सोचा कि एक जानवर होकर मरिया बच्चा नहीं छोड़ रही, मैं कैसी औरत जीता बच्चा वहाँ जंगल में छोड़ के आई है। ऊपर जाती है, वाल्मीकि भगवान जी की भक्ति लगी होती है, वहाँ से जाके लव को उठा लाती है, आन के पोतरे धोने लगते हैं। जब वाल्मीकि भगवान जी की भक्ति खुलती है तो वो देखते हैं कि बच्चा तो कोई जानवर उठा के ले गया। सीता तो रोई कलपेगी। उन्होंने क्या किया, कुशा होती है जो घास, उसको खेड़ा, उसके ऊपर अमृत का छट्टा दिया, उसका बालक बना दिया। जब सीता माता जी वापसी आए तो बोलने लगे, महाराज किसका बालक है? बोले आपका। बोले मेरा बालक तो मेरे पास में है। बोले ये भी आपका ही। फिर एक ना लव, दूसरे ना कुश रखा। लव पैदा हुए थे कुछ जो कुशा के बनाए थे। तो जब लव कुश बड़े हुए, शस्त्र विद्या वगैरह सिखाई, उधर श्री रामचंद्र की जाओ जो आने वाले कल युग में आपके नाम पे लोग याद रखेंगे। फिर सीता माता जी ने वर दिया था कि जो भी होते जिसके घर में बच्चा नहीं होगा वो के गुजर जाएगा, सतमाया ठमाया होगा, लड़कियाँ होगी या लड़का नहीं होगा, किसी तरह की प्रॉब्लम होगी, वो इधर आके स्नान करेगी और जैसे मैं पुत्रवती हुई हूँ वैसे वो पुत्रवती होगी, उनको पुत्र की प्राप्ति होगी। अच्छा, हरी मेला लगता है इधर यहाँ पर जी, पूर्णिमा वाले दिन, पूर्णिमा वाले दीपावली तो 15 दिन बाद बहुत भारी। धन्यवाद धन्यवाद। राम राम। మీరు విన్నారు కదా సీతా లవకుశుల యొక్క స్టోరీ. ఈ టెంపుల్ మనకు ఉంది అని తెలుసుకోవడం కూడా మనం చాలా అదృష్టం చేసుకొని ఉండాలండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.